విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడానికి ఉండే అభ్యంతరం ఏముందంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? చూడు, రాజధాని అంటే అర్థం ఏంటి, మీ మైండ్లో ఏంటి? ఇప్పటికే మీకు అధికారులు దొరకటం లేదు. ఎవరు వెళ్ళినా ఈడు తిప్పుతున్నాడు, ఆడు తిప్పుతున్నాడు, ఆడి మీటింగ్లో ఉన్నారు. చూసి అధికారులు ఎగ్జిక్యూటివ్ని సర్వీస్ చేయాలి, లెజిస్లేచర్ని సర్వీస్ చేయాలి. లిటిగేషన్ ఉంటే మన డీజీపీ హైకోర్టు మెట్లు ఎక్కాడు కదా. ఇంకా మిగతా సెక్రటరీ సంగతిని మాట్లాడను, ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. మీకు వాట్ ఈజ్ ఇట్ యు హ్యావ్ ఇన్ మైండ్? రాజధానిలో 3వ వంతు ఇచ్చి మీ ఆలోచించే విధానం 3 వంతులు చేయండి, పెట్టండి 3 చోట్ల. మీరు ఎలా బాడీ పని చేస్తుందో మీకు తెలుస్తుంది. ఇప్పుడు సింపుల్ థింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, వికేంద్రీకరణం అని 1 వింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూట్ తీసుకుని లక్షద్వీప్లో పెట్టు, 1 వింగ్ అండమాన్స్లో పెట్టు, 1 వింగ్ లేలో పెట్టు. ఎలా పని చేస్తూ చూడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు త్యాగం చేస్తున్న నాడు మీరు ఏమన్నారు? 30,000 ఎకరాల కంట పైన ఉంటేనే క్యాపిటల్. అక్కడ కూడా ఎక్కడన్నారు మీరు యాజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్? మీరు అన్ని మాటలు మీకు తెలియవా? సరే, ఇంత లోతుగా పబ్లిక్ ఇప్పుడు ఆలోచిస్తుందా? 2019లో వాళ్ళు గెలిచిన తర్వాత ఈ మార్పు అంతా మీరు గమనిస్తున్నారు, పబ్లిక్లోనే ఇంకా ఉన్నారు మీరు. ఇంత ఈ మీరు అనుకున్నదంతా ఆలోచన ప్రజలకు కానీ లేకపోతే ఓటర్లకు కానీ అనిపిస్తుందా? మేము ప్రజల నుంచి కదా వచ్చిన మనుషులు, వారే కదూ ఎఫెక్ట్ కొట్టింది, వారికే కదా. ఇప్పుడు మొన్నే మీ పేపర్సే రాశారు, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకి ఒక ఉద్యోగం ఉంటే మన పిల్లలకి ఆంధ్రప్రదేశ్లో 100 ఉద్యోగాలు తెలంగాణలో ఉంది. ఇదే కదా రాసా, డీటెయిల్స్ కూడా ఇచ్చా. ఏమనుకోమంటారు? మీరు విశాఖపట్నంలో ఐటీ కంపెనీస్ కోసం తయారు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఖాళీ చేయించారు. ఎందుకంటే ఉత్తర కోస్తా జిల్లాలపై ప్రేమ అభిమానం ఎక్కువ కనుక ఆ ఉన్న ఎకనామిక్ యాక్టివిటీ పోయింది, ఉద్యోగ అవకాశాలు పోయాయి. అంతే కదా. ఏం అర్థం చేసుకోమంటారు? ఉత్తర కోస్తా జిల్లాలపై ప్రేమ ఉంది కనుక 3వ వంతు రాజధాని ఇస్తారని కనుక ఏమనుకోమంటారు? మనము లెట్ us నాట్ ఓవర్ సింప్లిఫై. సింప్లిఫికేషన్ కావాలి, కానీ ఓవర్ సింప్లిఫైయింగ్ వల్ల సమస్య తీరుతుందని నేను అనుకోను. ఇండస్ట్రియలైజేషన్ కావాలి. ఇండస్ట్రీస్ని ఇక్కడి నుంచి పంపించితే ఏదో ఒక సబ్మిట్ పెట్టి ఈ 5 సంవత్సరాలు తూతూ మంత్రంగా చేస్తే మీకు జాబ్స్ వచ్చేస్తాయని నేనైతే అనుకుంటాను. కంటిన్యూస్ పర్సుయేషన్ ఉండాలి, ఇది ఇంపార్టెంట్. ఇది చేయకపోతే అన్ని విధాలుగా దెబ్బతింటుంది ఆంధ్ర రాష్ట్రం. నాగరిక ప్రపంచంలో ప్రైమరీ హెల్త్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏ డెమోక్రసీ అయినా దీనికి ప్రయారిటీ గవర్నమెంట్స్ ఇస్తారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఒక్క సంవత్సరంలోనే అకాడమిక్ ఇయర్లో మన ఆంధ్రప్రదేశ్లో 6,50,000 మంది పిల్లలు తగ్గిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఏంటి? పంచాయత్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, ఇవే కదా పేదవాళ్ళు చదువుతున్న చోట. ఏదో విలీనియం అని పేరు పెట్టారు. ఏ మంత్రి గారండి, ముఖ్యమంత్రి పిల్లలు 4-5 కిలోమీటర్లు నడుచుకుని స్కూల్కి వెళ్తున్నారా? మీరు అలా చేశారు. ఎంతవరకు వెళ్ళిపోతుంది ఇది? ఇలాగే 5-7 సంవత్సరాలు ఉంటే భారతదేశంలో ఒకటే రాష్ట్రం ఉంటుంది.
ఇల్లిటరసీ ఉన్న రాష్ట్రం, నిరక్షరాస్యత ఉన్న రాష్ట్రం అది ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉంటుంది. మేము గణనీయమైన అభివృద్ధి చెందామని మేము సిద్ధమని మీరు వెళ్ళిపోతే మీరు సిద్ధం ఉండవచ్చు, జనం కూడా అది ఇలాగే తన్నులు, మేం కాదు తన్నులు తినేది, మా భావితరాలు కూడా తన్నులు తినాలని తెలుగు వాళ్ళు వస్తే అయిపోయి. సరే ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే